హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసు కదా, మేము లాస్ట్ వీడియోలో అయితే లాల్బాగ్ అయితే వచ్చాము. అందులో టైం లిమిట్ ఎక్కువైపోతుందని చెప్పి నేను హాఫ్ అయితే పెట్టాను. సో ఇంక రిమైనింగ్ అయితే ఈ వీడియోలో పెడుతున్నాను. ఈ చెట్టు చూడండి ఎంత పొడవుగా ఉందో. మనకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో చాలా పొడవుగా ఉంటుంది ఆ చెట్టు అని చెప్పి. సో ఆ చెట్టు అయితే అదే. మా హస్బెండ్ చూడండి ఎంత కష్టపడిపోతున్నాడు వీడియోస్ తీయడానికి. సో ఇప్పుడైతే మేము వాటర్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ చాలా చాలా బాగున్నాయి. క్రౌడ్ కూడా చాలా బాగున్నారు. సో మీకు చెప్పాను కదా, రాణి చెన్నమ్మ గారి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పి. సో ఈమె అయితే రాణి చెన్నమ్మ గారు 1778 నవంబర్ 14న కర్ణాటకలోని బెల్గావి జిల్లా కాకటి అనే గ్రామంలో జన్మించారు. ఈమె చిన్న వయసులోనే అన్ని గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు, చాలా విద్యలు అయితే ఆమెకు నేర్చుకున్నారంట. సో తర్వాత కిట్టూరు సామ్రాజ్యాధిపతి మల్లసర్జ దేశాయని అయితే మ్యారేజ్ చేసుకున్నారు. ఆమెకి కొడుకు కూడా పుట్టారు. కొద్ది రోజుల తర్వాత భర్త, కుమారులు ఇద్దరు కూడా అకస్మాత్తుగా అయితే చనిపోయారు. సో దాని తర్వాత ఆమె అయితే ఒక చిన్నారిని అయితే దత్తత తీసుకునింది. ఆ రాజ్యానికి వారసుడిగా అయితే ప్రకటించారు. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దాన్ని మాత్రం అంగీకరించలేదు. డిక్టోరియన్ ఆఫ్ ల్యాబ్స్ అనే విధానం ప్రకారం రాజు లేకపోతే రాజ్యం నేరుగా బ్రిటిష్ పాలన కలిసిపోవాలని అయితే నిర్ణయించారట. కానీ చెన్నమ్మ గారు దీనికి ఒప్పుకోలేదట. చెన్నమ్మ గారు ధైర్యంగా న్యాయం కోసం బ్రిటిష్ వాళ్ళకైతే ఎదురు నిలబడ్డారంట. 1824లో బ్రిటిష్ సైన్యం కిట్టూరుపై దాడి చేసిందంట. రాణి చెన్నమ్మ తన సైన్యాన్ని సమీకరించి గొప్ప పోరాటం చేసిందంట. మొదటి యుద్ధంలోనే ఆమె బ్రిటిష్ అధికారి సెయింట్ జాన్ థెకరాయ్ని ఓడించారంట. ఇది బ్రిటిష్ పాలనకు పెద్ద షాక్ అయిపోయిందంట. కానీ తర్వాత మరింత పెద్ద బలగాలతో తిరిగి వచ్చి బ్రిటిష్ సైన్యం కిట్టూరు రాజ్యాన్ని అయితే చుట్టుముట్టేసిందంట. ఆఖరికి రాణి చెన్నమ్మ పట్టుబడి బైలహొంగోల్ జైలుకైతే తీసుకుని వెళ్ళిపోయారంట. అక్కడే ఆమె 1829 ఫిబ్రవరి 21న అయితే ఆమె వీరమరణం అయితే పొందారు. ఆమె త్యాగం, ధైర్యం శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. కిట్టూరు రాణి చెన్నమ్మ భారతదేశ చరిత్రలో మొదటి మహిళా స్వాతంత్ర సమరయోధురాలుగా పేరు పొందారు. కర్ణాటకలో ప్రతి సంవత్సరం కిట్టూరు ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఆమె విగ్రహాలు బెళగావి, ధారవాడ, బెంగళూరు వంటి అనేక ప్లేసెస్లో అయితే చాలా ఉన్నాయి ఆ కిట్టూరు రాణి చెన్నమ్మదేవి గారి విగ్రహాలు. అంతేకాకుండా తరతరాల మహిళలకి ఆమె ఒక ప్రేరణగా, ధైర్యానికి ఒక ప్రతీకగా నిలబడిపోయారు. కిట్టూరు రాణి చెన్నమ్మ గారిని గుర్తు చేసుకుంటూ ఈ ఇయర్ అయితే మనం లాల్బాగ్లో 2018 ఫ్లవర్ షోన చెన్నమ్మ దేవి గారి గురించి అయితే మనకు ఎంటైర్ డీటెయిల్స్ అయితే మనకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ గ్లాస్ హౌస్ చుట్టూ ఫ్లవర్స్, లైవ్ ప్లాంట్సే కాకుండా ప్రతి ఒక్క పిక్చరు, వాళ్ళు ఎలాంటి ఫైటింగ్స్ చేశారు, ఎక్కడ ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు, ప్రతిదీ ఎవ్రీథింగ్ అయితే డీటెయిల్డ్గా ఇచ్చారు. చూడండి లెఫ్ట్ సైడ్లో చాలా క్లియర్గా ఇచ్చారు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఫ్లవర్ షో మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఫొటోస్, సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు. కానీ ఎవరు కూడా ఈ స్టాచ్యూస్ దగ్గర ఉన్న ఇయర్స్ కావచ్చు, వాళ్ళ తర్వాత వాళ్ళ డీటెయిల్స్ గురించి మాత్రం అయితే పట్టించుకోవట్లేదు. సో ఓకే, ఒకవేళ మీరు నెక్స్ట్ టైం అయితే వెళ్తే కంపల్సరీ ఆ ఫ్లవర్ షో గురించి అసలు ఏం జరిగింది, అసలు ఏంటి, ఎవరి గురించి చెప్తున్నారని అయితే క్లియర్గా కొంచెం తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు ఫైట్ చేస్తేనే ఇప్పుడు మనకైతే ఫ్రీడమ్ వచ్చింది, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో అందుకోసం అని చెప్పి వాళ్ళని కంపల్సరీ మనం మర్చిపోకుండా గుర్తైతే పెట్టుకోవాలి. మనకి ఈ ఫ్లవర్ షోలో ఆ చెన్నమ్మ గారి గురించి ప్రతిదీ రీక్రియేట్ చేసి అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. గ్లాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ ఆమె కోట్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఎంట్రన్స్ లోనే రాణి చెన్నమ్మ దేవి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వాళ్ళ స్టాచ్యూస్ తోటి స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రతిదీ రకరకాల ఫ్లవర్స్ తో అయితే మనకి ఈ షో మొత్తం ఉంటది. ఇప్పుడు మీరు చూసేదైతే రాణి చెన్నమ్మ దేవి గారి సమాధి. ఈ సమాధి అయితే మనకు బైలహొంగోల్లో బెళగావి అనే జిల్లాలో అయితే ఆమె సమాధి అయితే ఉంది. సో ఈ సమాధి అయితే మనకు ఒక పార్కులో అయితే ఉంటుంది. మనకు కావాలంటే విజిట్ కూడా అవ్వచ్చు, కావాలంటే చూడొచ్చు. సో ఆమె సమాధి అనమాట. సో ఆ లైవ్ సమాధిని మనకు ఇక్కడ రీక్రియేట్ చేసి అయితే చూపించారు. చూడండి ఎంత బాగుందో. ఈ సమాధి అయితే ఒక చిన్న పార్కులో అయితే ఉంటుందంట. అది గవర్నమెంట్ అండర్లోనే ఉంటుందంట. మనకు కావాలంటే కూడా విజిట్ అవ్వచ్చు. మనకి ఎలాంటి ఛార్జెస్ అక్కడ ఎంట్రీ ఫీజెస్ అదంతా కూడా ఏమీ లేవంట. మనకు కావాలంటే ఆమెను చూడాలి, ఆమె సమాధి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మనమైతే వెళ్ళొచ్చు మన ఇంట్రెస్ట్ని బట్టి.
అక్కడికి ట్రాన్స్‌పోర్టేషన్స్ కూడా చాలా ఈజీగానే అవైలబుల్ ఉన్నాయని అయితే చెప్పారు. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఈ ఫ్లవర్ షో అంతా ఫేమస్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ఫ్లవర్ షోనైతే వాళ్ళు విజిట్ అవుతారంట. ఇక్కడ అందులో ఇంకోటేంటంటే ఇక్కడ మనం లైవ్ ప్లాంట్స్ కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు. కొన్ని తక్కువ ప్రైజెస్‌లోనే ఉంటాయి ప్లాంట్స్ అయితే మాత్రం. మనకు మంచి రకరకాల ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్లాంటేషన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు, ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ టైం మీరొచ్చినప్పుడు మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కూడా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. మేమే వెళ్ళాలనుకున్నాం కానీ మాకు వర్షం అయితే పడిపోయింది. సో, అందుకోసం అని చెప్పి మేము వెళ్ళలేకపోయాము. కిడ్స్ తోటెళ్ళాను కదా! సో, నాకైతే టైం దొరకలేదు. సో, ఇదైతే ఎంటైర్ వ్యూ అనమాట. సో, చూడండి ఎంత ఇక్కడ చూసినట్లయితే మీరు హార్ట్స్‌దయితే సూపర్బ్! నాకైతే పిచ్చగా నచ్చేసింది. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ ఎంజాయ్ చేయండి. మామూలు టైంలో వెళ్తే మాత్రం జస్ట్ నార్మల్‌గా కమ్మీలతోటైతే హార్ట్ షేప్స్ ఉంటాయి అంతే. ఈ పికాక్ కూడా అన్నీ కూడా ఉంటాయి కానీ నార్మల్‌గా ఐరన్ స్టిక్స్ అయితే ఉంటాయి. సో, ఈ టైంలో వెళ్తే మాత్రమే మనకు ఫ్లవర్స్ అనేటివుంటాయి. లాస్ట్‌లో మేము లాల్‌బాగ్ హిల్ కూడా పైన చెప్పాను కదా! ఆ హిల్‌కి కూడా వెళ్ళాలనుకున్నాము. మాకు వర్షం వచ్చేసింది. మేమింక వెళ్ళలేకపోయాము. ఇంక రిటర్న్ అయితే అయిపోయాము. ఇంక ఇందులో చాలా ప్లేసెస్ ఉన్నాయి. మేము చాలా కవర్ అయితే చేయలేదు. ఎందుకంటే మేము లేట్‌గా వచ్చాం కదా! అందులోనూ వర్షం అయితే పడిపోయింది. మాకంత టైం కుదరలేదు. మీరెప్పుడైనా రావాలనుకుంటే కొంచెం ఎర్లీగా రండి. సో, మీరు ఎక్కువగా టైమ్ స్పెండ్ అయితే చేయొచ్చు. సో, మాకైతే టైం కుదరలేదు కాబట్టి మేము ఇన్ని కొంచెం ప్లేసెస్‌ని విజిట్ చేసేసైతే మేము రిటర్న్ అయిపోయాం ఇంటికి. ఫైనలీ లాల్‌బాగ్ వ్లాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే వినాయక చవితి వ్లాగ్ తోటైతే వస్తాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. లవ్ యూ ఆల్.